మహాదేవుడును మన ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో 48వ అంతర్జాతీయ గుడారాల పండుగలకు విచ్చేసిన మీకందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ వందనాలు. ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీలోని నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు నేను దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ గమనించాలని ప్రేమతో మరొక్కసారి తెలియజేస్తున్నాను. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 8వ వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరించుచున్న దినములలో బహుజన సమూహములు యేసుక్రీస్తు వారున్న చోటికి వచ్చారు. యేసుక్రీస్తు ఆ జన సమూహములను చూచి దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆయన ఏర్పరచుకున్న ప్రియ శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఆ సమయంలో బహుజన సమూహాన్ని, శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు బోధించిన ప్రబోధాలు చాలా చక్కగా ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ అధ్యాయాన్ని ధన్యతల కొండ మీద యేసుక్రీస్తు చేసిన ప్రసంగం అని అంటారు. యేసుక్రీస్తు వారు జరిగించిన పరిచర్యలలో, చేసిన బోధలలో, చెప్పిన ఉపమానాలలో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలున్నాయి. అందులో ఈ కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో 9 ధన్యతలు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పిన 7 ఉపమానాలు, ఆయన చేసిన అనేక ప్రసంగాలు, అనేక గొప్ప కార్యాలు అనేకుల జీవితాల్లో ప్రభావితం చూపినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పినటువంటి ధన్యతల సందేశంలో ప్రతి మాట చాలా అమూల్యమైనదే, శ్రేష్టమైనదే, ప్రాముఖ్యమైనదే. కానీ ఈ పూట దేవుడు నన్ను ప్రేరేపించి మీతో చెప్పమని తెలియజేసినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట మీకు క్లుప్తంగా ఈ పూట చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు సెలవిచ్చారు. ఎవరు తమ హృదయాన్ని పవిత్రంగా, శుద్ధముగా, నీతిగా, నిర్మలముగా కాపాడుకుంటారో వారు ధన్యులు, ఆశీర్వదించబడిన ప్రజలు, భాగ్యవంతులు అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ఎందుకు హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే ధన్యులు అని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. మనుషులు పైరూపమును, ఎత్తును లక్ష్య పెడతారు, కానీ దేవుడు మాత్రం మనిషి యొక్క హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. అందరినీ ఎరిగిన దేవుడు, ఆంతర్యములను ఎరిగిన దేవుడు, హృదయ అంతర ఇంద్రియములను పరిశోధించే పరిశుద్ధుడైనటువంటి పరమాత్ముడు అందరి హృదయ అంతర్ ఇంద్రియములను పరీక్షించుచున్నాడు, పరిశీలనగా గమనిస్తూ ఉన్నాడు. ఎవరి హృదయము దేవుని దృష్టిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా కనబడుతుందో వారందరూ కూడా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడతారు, భౌతికంగా దీవించబడతారు. అందుకని ఈ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి, పదిలంగా కాపాడుకోవటానికి దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రయత్నించాలి.
ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు హృదయాన్ని గురించి ఎంత జాగ్రత్త వహించాలి, హృదయ స్థితిని పవిత్రంగా ఎందుకు కాపాడుకోవాలి అనంటే, కన్నీటి ప్రవక్తగా పేరుగాంచినటువంటి ఇర్మియా తన గ్రంథంలో 2 శ్రేష్టమైనటువంటి మాటలు క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి మాటలు తెలియపరిచారు. ఏమనంటే, యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగివేసుకొనుము. నీవెన్నాళ్ల మట్టుకు దుష్టాభిప్రాయములు కలిగి ఉంటావు అని ఒక ప్రశ్నార్థకం మనం అక్కడ గమనిస్తాం. అంటే భూతలం మీద విశ్వవ్యాప్తంగా ఏ దేశములో, రాష్ట్రములో, పట్టణములో, గ్రామములో పుట్టినటువంటి మనిషి అయినా రక్షణ పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది నిత్య నరకాన్ని తప్పించుకోవాలి అనంటే హృదయములో ఉన్నటువంటి చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. హృదయము బాల్యము నుండే చెడు ఆలోచనలతో, దురాలోచనలతో నిండిపోయి ఉన్నది. దుష్టాభిప్రాయములతోనూ దుర్నీతి బంధకములతో కప్పబడి ఉంది. కనుక ఈ హృదయములో దాగి ఉన్నటువంటి దుష్ట తలంపులను, దుష్ట ఆలోచనలను, చెడు తలంపులను, చెడ్డ ఆలోచనలన్నిటినీ కూడా కడిగి హృదయాన్ని పవిత్రంగా, నిర్మలంగా కాపాడుకున్నప్పుడే రక్షణ అనేది మనకి లభిస్తుంది. మనం ధన్యులుగా మార్చబడతాం. రక్షణ సంతోషం, రక్షణ భాగ్యం మనం పొందుకుంటాం. రక్షణ చేత మనం అలంకరించబడతాం. మరొక మాట ఇర్మియా ప్రవక్త చెప్తాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు. ఎంత విచిత్రం! హృదయం అన్నిటికంటే కూడా, అంటే దేవుడు మానవాళిని సృష్టించినప్పుడు ఎన్నో అవయవాల సమ్మేళనముతో ఒక దేహాన్ని నిర్మించాడు. ఈ దేహములో ఉన్న అవయవాలన్నిటిలో కూడా హృదయము అనేది చాలా మోసకరమైనది, కుయుక్తి కలిగినది, తంత్రములతో నిండి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఘోరమైనటువంటి వ్యాధితో నింపబడింది. అందుకే యెషయా ప్రవక్త కూడా చెప్తాడు, ప్రతి మనిషి నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. తలంపులలో, ఆలోచనలలో, మనస్సులో, హృదయములో, మాటలలో వ్యాధి, ఘోరమైనటువంటి వ్యాధితో, మోసయుక్తమైనటువంటి జీవితంలో హృదయం నిండా చెడుతనము, అపవిత్రత, పాపాన్ని, దూషణకరమైనటువంటి మాటలను పోగు చేసుకుని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించుచు ధన్యతలకు దూరంగా సాగిపోతున్న మానవ జాతిని ఉద్దేశించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అవయవ నిర్మాణకుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయి దేవుడు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి సుందరమైనటువంటి ధన్యతలలో ఒక ధన్యత హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. అందుకని సొలొమోను చెప్తాడు, అన్నింటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా, బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యమైన సంగతులు, ముఖ్యమైన విషయాలు, కాపాడుకోవలసినటువంటి కార్యాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా, బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది హృదయాన్ని. జాగ్రత్తగా, బహు భద్రంగా కాపాడుకుని హృదయాన్ని పవిత్రపరుచుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీతో పంచుకుంటాను. దానికి ముందుగా పేతురు తన పత్రికలో ఒక శ్రేష్టమైన మాటను తెలియపరిచాడు. విద్య లేని పామరుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎన్నో శ్రేష్టమైనటువంటి పలుకులు పలికాడు. ఎంతో ఉన్నతమైన వేద పారాయణాన్ని ప్రపంచ ప్రజలకు తెలియపరిచాడు. అందులో ఒక శ్రేష్టమైనటువంటి మాటను
లేఖనాల ఆధారంతో తన పత్రికలో వ్రాయటం మనం గమనించాలి. అదేమని అనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఒక చక్కని మాటను లేవ్యాకాండం 11వ అధ్యాయం 44-45 వచనాల్లో వ్రాయబడి ఉన్నటువంటి మాటను మరల ఎత్తి తన పత్రికలో రాస్తూ చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. కాబట్టి మీరు పూర్వము మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన పావన మూర్తి. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు గనక ఆయన మనలో ఒక్కొక్కరిని పరిశుద్ధులుగా ఉండటానికే పిలుస్తున్నాడు. సమస్త ప్రవర్తన యందు అనగా మాటలలోను, ప్రవర్తనలోను, క్రియలలోను, నడకలోను, నవ్వులోను, వస్త్రధారణలోను, తలంపులలోను, ఊహలలోను, ఉద్దేశాలలోను, ప్రతి విధమైనటువంటి చర్యలలో వైఖరి పవిత్రంగా ఉండాలి, చర్యలన్నీ పవిత్రంగా ఉండాలి, నడవడిక పవిత్రంగా ఉండాలి, నవ్వు పవిత్రంగా ఉండాలి, హృదయ తలంపులన్నీ పవిత్రంగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను ప్రతిబింబించే విధంగా మనం జీవించాలి. ఎందుకు అనంటే, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని కోరుకున్న దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరొక చక్కని మాటను మనం గమనిస్తే, దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ రీతిగా మాట్లాడతారు. ఏమనంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామము వలనను పరిశుద్ధ ఆత్మయందు కడగబడుట వలనను మీరు పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడుచున్నారు. ఎలాంటి వారై ఉన్నారట? అన్యాయస్తులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, జారులున్నారు, చోరులున్నారు, ఆడంగి తనంగల వారు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ చెడుతనంతో, దుష్ట తలంపులతో, దుష్టాభిప్రాయాలతో, దురుద్దేశంతో నడిపించబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. అయితే ఒక చక్కని అవకాశం, ఒక ఉన్నతమైనటువంటి ఆ కృపాద్వారం తెరవబడింది. ఏంటి అనంటే, ఎలాంటి దుస్థితిలో, పాపాంధకారములో, మరణాంధకారములో, వ్యసనాలకు బానిసలై అపవిత్రత చేత అసహ్యమైన స్థితిలో ఉన్నటువంటి వారైనా యేసు క్రీస్తు నిజ దేవునిని సమీపించినట్లయితే, యేసు క్రీస్తు నామాన్ని ఆశ్రయించినట్లయితే, యేసు క్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తం చేత కడగబడినట్లయితే, ఆత్మ చేత కడగబడినట్లయితే, వాక్య ప్రక్షాళన చేత కడగబడినట్లయితే, పాప దోషములన్నీ తొలగించబడి మనుషులు పరిశుద్ధులుగా మార్చబడతారు. పాపులు పరిశుద్ధులుగా మారిపోతారు, దుర్మార్గులు సన్మార్గులుగా మారిపోతారు, వ్యభిచారులు సంసారులుగా మారిపోతారు, దొంగలు దొరలుగా మారిపోతారు. ఎలాంటి మూర్ఖుడైనా సరే యథార్థవాదిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో, ఉదయకాల సమయంలో దేవుని కృపా కిరణాలు మీ మీద ప్రసరించబడతా ఉన్నాయి. ఓ ప్రక్క యేసు రక్తం ఏరులై ఒక్కొక్కరి యొద్దకు ప్రవహిస్తూ ఉంది. వాక్యం మిమ్మలను ప్రక్షాళన చేయుచు, వాక్యం జీవవాక్యం ఒక్కొక్కరిని కడుగుతా ఉంది. వాక్యం అనే ఉదక స్నానం చేత
ప్రాణాత్మ దేహాలు కడగబడి పవిత్రపరచబడుతున్నాయి. మరొక పక్క పరిశుద్ధాత్ముడు బలముగా మనలో క్రియ జరిగించుచు ఉన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా, యేసుక్రీస్తు కల్వరి రక్తం ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నత ద్వారా మనం కడగబడితే పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘముగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకొని నిత్య మార్గములో నడిపించబడుతున్న దేవుని పిల్లల జీవితాలలో సర్వశక్తి కలిగిన దేవుడు చేసే కొన్ని గొప్ప కార్యాలు, ధన్యకరమైన దీవెనల సమృద్ధిని గురించి 3 మాటలు మీకు ముచ్చటగా చెప్తాను. మొదటి మాట చదువుకుందాం. ఎవరైతే హృదయాన్ని పరిశుద్ధంగా భద్రంగా కాపాడుకుంటారో, బహు జాగ్రత్తగా కాపాడుకుంటారో, యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై జీవితాన్ని జాగ్రత్తగా దైవభయంతో కాపాడుకుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారో, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి విడుదల పొంది నూతన సృష్టిగా మార్చబడతారో, హృదయములో ఎటువంటి కల్మషము, కళంకము, కపటము లేకుండా హృదయాన్ని కరుణతో, ప్రేమతో, సమాధానంతో, జీవవాక్య సమృద్ధితో నింపుకొని ఆయన మార్గాలలో నడిపించబడతారో వారికి కలిగే ధన్యతలను చాలా వివరంగా, బహు స్పష్టంగా మీతో చెప్తాను. జాగ్రత్తగా విందాం. మొదటి మాట, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యను అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తాం. నాయకుడైనటువంటి యెహోషువ యోర్దాను అద్దరికి వెళ్ళటానికి ఇద్దరిని చేర్చబడి సమకూర్చబడినటువంటి ఇజ్రాయేలుల సర్వ సమాజముతోనూ నాయక బృందముతోనూ చెప్పినటువంటి ప్రశస్తమైనటువంటి మాట, ఆజ్ఞాపూర్వకమైనటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎవరితో ఈ ఆజ్ఞ చెప్తున్నాడు, ఎవరికి యెహోషువ ఈ ఆజ్ఞ జారీ చేశాడు అనంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి 40 మజిలీల గుండా యాత్ర చేసినటువంటి ఇశ్రాయేలీలు వారు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు. మోషేను బట్టి ఎర్ర సముద్రంలోను మేఘములోను బాప్తిస్మం పొందారు. ఆరిన నేల మీద అరణ్య యాత్రలో ఆశీర్వాదకరంగా నడిపించబడ్డారు. దేవదూతలు తినే ఆకాశపు ధాన్యాన్ని వాళ్ళు భుజించారు. ఎన్నో వింతలు విచిత్రాలు వాళ్ళు చూశారు. దేవుని స్వరాన్ని విన్నారు. దేవుని మహిమను వాళ్ళు చూశారు. దేవుని నీడలో వారు సాగిపోయారు. దయించు అగ్నిగా సర్వశక్తిమంతుడే కాపరిగా కనుపాపవలే వారిని కాపాడుచు విచిత్రంగా అరణ్య యాత్రలో వారిని నడిపించుతూ వచ్చారు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో ఎన్ని వింతలో, ఎన్ని విచిత్రాలో, ఎన్ని ఆశ్చర్య కార్యాలో, ఎన్ని ఊహకు మించిన గొప్ప కార్యాలో వాళ్ళు చూచారు, అనుభవించారు, ఆనందించారు. వాక్య అనుభవం కలిగిన వాళ్ళు, నడిపింపులో నిలిచినటువంటి వాళ్ళే. వాళ్ళతో యెహోషువ చెప్పినటువంటి మాట కొంచెం ఆగి ఆలోచించాల్సినటువంటి మాట. ఏమని చెప్తున్నాడు అనంటే, రేపు యెహోవా మీ మధ్యలో, మన మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు, దిగిరాబోతూ ఉన్నాడు, నివాసం చేయబోతూ ఉన్నాడు. మన మధ్యలోనికి దిగివచ్చుచున్న శక్తిగల దేవుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు, పాపాన్ని సహించలేని పరమదేవుడు, పరమ ప్రభువు, ఆయన మీ మధ్యలో అద్భుత
కార్యాలు చేయటానికి దిగిరాబోతున్నాడు. కాబట్టి మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోండి అని ఆజ్ఞ ఇచ్చినట్లుగా లేఖనం చెప్తుంది. ఈ గుడారాల పండగలలో ఈ 3వ రోజు ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి జనాంగమా, ఖచ్చితంగా ఈ గుడారాల పండగ దేవుని దయాక్షేత్రములో పరిశుద్ధుడైన దేవుడు, మహిమా ప్రభావాలు కలిగిన దేవుడు, భేకరుడైన గొప్ప దేవుడు తన మహిమతో దిగివచ్చి మన మధ్యలో సంచారం చేయుచున్నాడు. అందులో ఏ సందేహమో లేదు. ఆయన సంచరించుచు ఉన్నప్పుడు జరిగే విచిత్రం ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఎవరి జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని మనం లేఖనాలను గమనిస్తే ఎన్నో చక్కని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడతారు, ఆరాటపడతారు, అర్రులు చాచి ఉర్రూతలూగుతూ ఉంటారు. ఇంటి విషయంలో అద్భుతం జరగాలి, వివాహ విషయంలో అద్భుతం జరగాలి, ఉద్యోగ విషయంలో అద్భుతం జరగాలి, సంతాన విషయంలో అద్భుతం జరగాలి. ప్రతి విషయాల్లో అద్భుతాలను మించిన అద్భుతాలు, అంతుబట్టని ఆశ్చర్య కార్యాలు జరగాలన్న ఆశ అందరికీ ఉంటది. అయితే దేవుడు కూడా దేహములో అద్భుతాలు చేస్తాడు, దేవాలయంలో అద్భుతాలు చేస్తాడు, గుండెలో అద్భుతం చేస్తాడు, గుడిలో అద్భుతం చేస్తాడు, గుడిసెలో అద్భుతం చేస్తాడు, ఈ గుడారాల పండగ మైదానం అంతట్లో అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలను చెయ్యటానికే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అద్భుతాలు చేయటానికే మన మధ్యలోనికి దిగి వస్తా ఉన్నాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు అని అంటే బైబిల్ చెప్తుంది, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుత కార్యములను నీ ప్రజలందరి కన్నుల ఎదుట నేను చేయుచున్నాను. దేవుని స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. గట్టిగా అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుడు మహింపరుద్దాం. ఎక్కడ ఇంతవరకు ప్రపంచ దేశాలలో ఎక్కడ జరగని, ఎన్నడూ చూడని సంగతులను, అద్భుతాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మీ కన్నుల ఎదుట చేస్తాడు. ఎన్ని అద్భుతాలు చేస్తాడు అని అంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలను, ఎవరునూ తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను, పరిశోధింపజాలని మహాకార్యములను ఆయన చేస్తాడు. అద్భుతాలు చేయటానికే ఆయన మనల్ని సమీపించుచున్నాడు, మన ప్రక్కనే దాటి వెళ్తూ ఉన్నాడు, మన సమీపంలో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అందరి జీవితాలలో అద్భుతాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశేషంగా ఎవరైతే జీవవాక్యాన్ని విని యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధపరచబడి, నా జీవితంలో ఇక మీదట అపవిత్రతకు అవకాశం లేదు, అసహ్యమైన క్రియలు నేను జరిగించను, దేవా నా దేహం, నా జీవితం నీకే అంకితం, ఆపాద మస్తకం నీకే అంకితం, నా కంఠములో ఊపిరున్నంత వరకు పవిత్రంగా బ్రతుకుతాను, పరిశుద్ధత కొరకు అవసరమైతే ప్రాణ త్యాగమైన చేస్తానని తీర్మానంతో మీరు ప్రార్థన చేసుకోగలిగితే మీరు ఆశించిన విషయాలలో అద్భుతాలు మీ కళ్ళతో చూడబోతున్నారు, మీ జీవితంలో అనుభవించబోతున్నారు, మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగునుగాక. కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థనా మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థనలకు భార్యాభర్తలిద్దరూ వాళ్ళ కుమార్తెను తీసుకుని వచ్చారు. ప్రార్థనలు అయిపోయిన తర్వాత కుమార్తెను నా దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. సమస్య ఏమని ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తానని చెప్పాను. ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట, ఈ పాపకి ఇప్పుడు 9 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, ఇక ఎక్కువ కాలం బ్రతకదని వైద్యులు చెప్తున్నారు. ఈ పాప కాక ఆడ సంతానమే కానీ మగ సంతానమే కానీ మాకు లేదు, ఇంకా పిల్లలు పుట్టరని వైద్యులు సూచించారు.
ఏం చేస్తారో తెలియదు పాస్టర్ గారు, మా బిడ్డ మాత్రం మాకు బ్రతకాలి, మా బిడ్డని మాకు అప్పగించాలి ప్రాణాలతో, మేము ఆ బిడ్డ యొక్క మరణాన్ని జీర్ణించుకోలేం అని చెప్పారు. వాళ్ళు చెప్పేదాకా బాగా ఉంది, కానీ చెప్పిన తర్వాత నాకు నిలువుగుండి పడినట్లుగా, నోట్లో ఎలక్కాయ పడినట్లుగా, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నాకు ఎదురయ్యింది. ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు. ఏమనంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాట. ఆ మాట నాకు కొండంత ధైర్యాన్ని నింపింది. వెంటనే వాళ్ళతో చెప్పాను, నమ్మటం మీ పని, ప్రార్థన చేయటం నా పని, అద్భుతం చేయటం, ఆరోగ్యం ఇవ్వటం, ఆయుష్ను పొడిగించడం ఆకాశమందున్న దేవుని పని. మీరు నమ్మండి, ఖచ్చితంగా దైవ కార్యం జరుగుతుంది. అయితే ఒక చిన్న షరతు, మీ జీవితంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, బలహీనతలు ఏవైనా ఉంటే వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపంతో విడిచిపెట్టండి, పరివర్తన చెందండి, నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తామని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు అదే రీతిగా వెళ్ళారు. నేను ప్రార్థన చేశాను, ఇంటికి వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు గదిలో ప్రార్థన చేస్తున్నారు. పాప మరో గదిలో ప్రార్థన చేస్తుంటే ఒక ప్రచండమైన వెలుగు ఆ పాప గదిలోనికి వచ్చింది. ఒక అదృశ్య హస్తం ఆ బిడ్డ యొద్దకు చాపబడింది. అప్పుడు ఒక స్వరం ఆ బిడ్డ కనబడుతుంది, ఐశ్వర్య కళ్ళు తెరిచి చూడు అని. వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఒక అదృశ్య హస్తం, హస్తంలో ఇడ్లీలంత సైజులో 2 కిడ్నీలు కనబడ్డాయి. ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూచి పిల్ల వెర్రికాకేసి కోమాలోకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. భయపడ్డారు, కంగారు పడ్డారు. చెమటలతో తడిసిపోయింది బిడ్డ. కారులో ఆ పాపని హాస్పిటల్ తీసుకెళ్లారు. పరీక్షలన్నీ చేసి డాక్టర్లు ఒక అర్ధగంట తర్వాత తల్లిదండ్రులు పిలిచారు. ఎలాంటి దుర్వార్త వినాల్సి వచ్చిద్దో అని కంగారుతో కలవరపడుతున్న తల్లిదండ్రులు పిలిచి డాక్టర్ చెప్పిన విచిత్రమైన మాట ఏంటంటే, ఇప్పుడు మీ పాపను గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పాపకి ఇప్పుడు 2 కొత్త కిడ్నీలు అమర్చబడి ఉన్నాయి. చెడిపోయిన కిడ్నీలను బాగు చేయటమే కాదు, అవయవ నిర్మాణకుడు, అద్భుతాలు చేయువాడు, ఆరోగ్య ప్రదాత, ఆయుష్ను పొడిగించే దేవుడు, చిత్ర విచిత్రాలు విన్యాసాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆ బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించాడు. ప్రాణాలతో ఆ బిడ్డని కాపాడాడు. ఈ గుడారాల పండగలలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా, లివర్ సమస్యతో బాధపడుతున్నా, హార్మోన్ అన్బ్యాలెన్స్తో బాధపడుతున్నా, గర్భాశయ వ్యాధులతో బాధపడుతూ ఉన్నా, రాత్రిపూట నిద్రపట్టని సమస్యలతో తల్లకిందులైపోతూ, పీడ పిచాచి కలలతో కలవరిస్తూ, భయాందోళనతో నలిగిపోతూ ఉన్న సమస్య ఏదైనా, రోగం ఏదైనా, బలహీనత ఎంత బలమైందైనా సరే ఏం కంగారు పడబాకండి. సర్వ రోగాలు తొలగిపోతున్నాయి. కఠినమైన వ్యాధులు దూరపరచబడబోతున్నాయి. బ్లడ్ క్యాన్సర్తో బాధించబడుతూ, బంధించబడుతూ, ప్రాణభయంతో తల్లకిందులైపోతున్న జీవము కలిగిన దేవుని హస్తం చాపబడుతుంది. దేవుని ప్రభావ మహిమలు ఒక్కొక్కరిలో ప్రసరింపబడుతున్నాయి. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎలాంటి చిక్కు సమస్యలతో, వ్యాధి బాధలతో పోరాడుతున్న ఈ గుడారాల పండగ మైదానంలో ఎక్కడ కూర్చుని మాటలు వింటున్నా దేవుని యొక్క బాహు మిమ్మల్ని తాకుతుంది. విచిత్రాలు, వైద్య శాస్త్రం గ్రహించలేని ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో ఇప్పుడే జరుగునుగాక. 2వ మాట చెప్తాను, గమనించండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం ఈ విధంగా రాయబడింది. వెండిలో, అగ్నిలో నుండి వెండిని శుద్ధపరిచినట్లు నేను వారిని శుద్ధపరుతును, బంగారమును పరిశోధించినట్లు నేను వారిని పరిశోధించెదను. వారు నా నామమున ప్రార్థన చేయుచుండగా, మొర్ర పెట్టుచూ ఉండగా నేను వారి మొరను ఆలకిస్తాను. వారిని చూచి మీరే నా జనులని నేను చెప్తాను. వాళ్ళు కూడా సంతోషంతో నా దగ్గరికి వచ్చి, యెహోవాయే మా దేవుడు,
యేసుక్రీస్తే సర్వాధికారి అనే దేవుడని చెప్తారు అని ఒక చక్కని మాటను మీరు అక్కడ గమనిస్తారు. వెండిని మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదినప్పుడు వెండి ఎంత పవిత్రంగా, వెండి ఎంత నిర్మలంగా ఉంటుందో, మస్టంతా తొలగిపోయి మహిమగల పాత్రగా సిద్ధపరచడానికి వెండి ఎంత అపురూపంగా తీర్చిదిద్దబడుతుందో, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కూడా వెండిని నిర్మలము చేయువాడైనట్లుగా ఆయన నిర్మలం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. వెండిని పవిత్రపరిచినట్లుగా పవిత్రపరచాలని కోరుకుంటున్నాడు. జీవితంలో ఎక్కడ మస్టు, మలినం అనేది కనబడకుండా నీ జీవితంలో ఉన్న తగరమంతా తీసివేయటానికి నీ మీద క్షారము వేసి హస్తము పెట్టి నీలో ఉన్న ప్రతి కల్మషం, ప్రతి కపటం, ప్రతి విధమైనటువంటి కళంకం కడిగివేసి శుద్ధీకరించి ఒక గొప్ప కార్యం చేస్తాడు. అలా పరిశుద్ధపరిచినటువంటి జనులట శుద్ధ హృదయంతో దేవుని సన్నిధికొచ్చి మోకాళ్ళుని ఎలుగెత్తి మొర్ర పెడితేనట, వాళ్ళు మొర్ర పెడుతూ ఉండగా, ఎలుగెత్తి మొర్ర పెడుతూ ఉండగా ఆయన చెవియొగ్గి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించుచూ అన్నాడు. దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా ఈ సభా ప్రాంగణములో, ఈ గుడారాల పండగ ఆవరణమంతటిలో ఎక్కడ ఉన్నా సరే మీరు శుద్ధ హృదయము కలిగి పవిత్రమైన చేతులెత్తి పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఉండి మీరు మనస్ఫూర్తిగా మహనీయుని పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే ఖచ్చితంగా మీ ప్రార్థన డైరెక్ట్గా ప్రభు పాద సన్నిధికి వెళ్తుంది. ప్రత్యుత్తరం వెనువెంటనే దిగివచ్చునుగాక. మీ మొరలన్నీ దేవుడు ఆలకించాలి, అంగీకరించాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి అని అంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధపరచబడిన వారై ఉండాలి. బైబిల్ చరిత్రలో జకర్యా, ఎలిజబెత్ అని దంపతుల గురించి రాయబడింది. వీరిద్దరూ ప్రభు యొక్క ఆజ్ఞలను బట్టి, న్యాయ విధులను బట్టి నిరపరాధులుగాను దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఈ నిరపరాధి, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవాది, దేవాలయాన్ని విడవకుండా ప్రార్థన చేస్తున్న భక్తిపరుడు ఒకరోజు తన వంతులో నిలిచి ధూప వేదిక దగ్గర ధూపం వేయించు ఉన్నాడు. అంతే దేవుని యొద్ద నుంచి దూత దిగిరావటం, దూత జకర్యాను చూసి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య గర్భవతి కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహోను అనే నామకరణం చెయ్యాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ జకర్యా, ఎలిజబెత్ కుటుంబాలలో సంతాన లేమి ద్వారా మనుషుల్లో వాళ్ళు ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి సంతోషం లేదు, ఆనందం లేదు. అవమానాలు, నిందలు, సూటిపోటి మాటలతో వేధించబడుతున్నారు. పెద్ద భక్తి పరులు కదా, ప్రార్థనా పరులు కదా, పరిశుద్ధులు కదా, మీరు మాత్రమే భక్తులు కదా అని రకరకాలుగా హేళన చేయబడుతూ, అపహాస్యం చేయబడుతూ ఉన్నప్పటికీ భక్తి విడిచిపెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని మానుకోలేదు, పరిశుద్ధతలో ఇంకా ముందుకి సాగుతూనే ఉన్నారు. ఒక రోజుకి వారి అవమానం తీసివేయబడింది. ఇరుగు పొరుగు వాళ్ళతో వాళ్ళు సంతోషించేటట్లు దేవుని మహా కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు సంతాన భాగ్యాన్ని పొందుకుని ఆశీర్వాదకరంగా జీవించారు. దేవుని స్తోత్ర. సంతానం కోసం మీరు మొర్ర పెడుతున్నా, సమాధానం కోసం మీరు మొర్ర పెడుతున్నా, సంతోషం కోసం మీరు మొర్ర పెడుతున్నా, సౌభాగ్యం కోసం మీరు మొర్ర పెడుతున్నా, ఉన్నత ఉద్యోగం కోసం మొర్ర పెడుతున్నా, ఉద్యోగం పర్మనెంట్ కావాలని మొర్ర పెడుతున్నా, ఉద్యోగంలో ప్రమోషన్లో రావాలని మొర్ర పెడుతున్నా, విడిపోబోతున్న కుటుంబం స్థిరపరచబడి స్వర్గసీమగా ఉండాలని ఆశపడి మొర్ర పెడుతున్నా, మీరు ఏ సమస్య కోసం మొర్ర పెట్టినా సమస్యలన్నీ సమసిపోతున్నాయి. సంగీత నాదాలుగా దేవుని కార్యాలు మీ యొక్క చెవులలో ప్రతిధ్వనించునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం
6వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి, నేను వివరంగా చెప్తాను. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై ఉండి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం చేద్దాం. మొదట 2 భౌతికపరమైన ఆశీర్వాదాలు, ధన్యతలు చెప్పాను. ఒకటి, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే నాయకుల ఆజ్ఞ, పరిశుద్ధుల ఆజ్ఞకు లోబడి మన మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. రెండవదిగా, మనల్ని దేవుడు పరిశుద్ధపరిచేటప్పుడు మనం అప్పగించుకుని లోతైన పరిశుద్ధతలోనికి మనం సాగిపోతే మనం చేసే ప్రతి ప్రార్థన, పెట్టే ప్రతి మొర్ర దేవుడు ఆలకిస్తాడు. మనల్ని ఆయన స్వకీయ సంపాద్యమైన జనముగా మార్చుకుంటాడు. ఆయన మనకు దేవుడుగా ఉండి మన ప్రతి అక్కర తీరుస్తాడు. ఆయన రెక్కలతో కప్పి కాపాడుతాడు అని చెప్పాను. 3వ చిత్రమైన మాట, ఇది తత్వజ్ఞానానికి, థియాలజీకి సంబంధించినటువంటి మాట. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ వేలో, అర్థమయ్యే పరిభాషలో మీకు చెప్తాను, గమనించండి. ఇక్కడ 3 మాటలు రాయబడ్డాయి. అదేంటంటే, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు, యేసుతో కూడా ఏలుబడి చేస్తారు అనే మాటలు మీరు గమనిస్తారు. ఇందులో మొదటి భాగం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు. పునరుద్ధానము 2 రకాలు, 7 వరుసలు. పునరుద్ధానం 2 రకాలు, 7 వరుసలు. మొదటి పునరుద్ధానానికి జీవ పునరుత్థానము అని పేరు. మొదటి పునరుద్ధానానికి జీవ పునరుత్థానము అని పేరు. పునరుత్థానము అనగా లేపబడుట, ఎత్తబడుట, కొనిపోబడుట అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో మనుష్య కుమారునిగా కన్యమర్య గర్భములో జన్మించాడు. రెండవసారి మహిమా స్వరూపుడుగా మధ్యాకాశానికి అనగా మేఘ మండలం మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కడబోరం మ్రోగుతుంది. కను రెప్పపాటులో పరిశుద్ధులంతా కూడా రూపాంతరం చెందుతారు, మార్పు చెంది మహిమా దేహదారులై మేఘమండలం మీదకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు, యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటారు, యేసుక్రీస్తు వారితో సదాకాలం ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఎంత భక్తి చేస్తుంది, ఎంత నీతిగా బ్రతుకుతుంది, ఎంత వైరాగ్యంతో జీవిస్తుంది, ఎంత వసతులు లేకపోయినా, సరైనటువంటి సదుపాయాలు లేకపోయినా ఎంతో భక్తిగా, ఎంతో నీతిగా ఈ సన్నిధికి వచ్చింది. ఎందుకనంటే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. అనుకొనని గడియలో యేసు రాబోతున్నాడు. ఆయన ద్వారములో ఉన్నాడు, సమీపములో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడుతుందని నిరీక్షణ మనలో చాలా మందికి ఉంది. అయితే ప్రభు అయిన యేసు రాకడలో ఎత్తబడాలి, జీవ పునరుద్ధానంలో ఎత్తబడి ప్రభువుని ఎదుర్కోవాలంటే మనకి ఎంతటి పరిశుద్ధత కావాలి అనంటే బైబుల్ ఈ రీతిగా చెప్తుంది. ఏమంటున్నాడు యోహాను ద్వారా అనంటే, ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక మీదట ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం కాబట్టి ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడట దేవుని పిల్లలందరూ కూడా
ఆయన్ను పోలి ఉంటారట, ఆయన వలె రూపాంతరం చెందుతారు. ఆయన ఎలా ఉంటాడు అనంటే పరిశుద్ధతలో లోపము లేని దేవుడుగా, పరిశుద్ధతలో పరిపూర్ణుడుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన వలె మనం మారాలి, ఆయన్ని ఎదుర్కోవాలి అనే నిరీక్షణ కలిగిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు అని చెప్తాడు. ఇంకొక మాట పరమగీతములో 7:4 ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, నీ కందరం దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానము, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం అనే ఒక సుందరమైన మాట అక్కడ పెండ్లి కుమార్తె సంఘాన్ని గురించి, వధువు సంఘాన్ని గురించి, రాకడ కోసం సిద్ధపరచబడుతున్నటువంటి కన్యకను గురించినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. అందులో ఒక చిన్న మాట, నీ కందరం దంతగోపుర రూపం. కందరము అనగా మెడభాగము. ఎలా ఉందట? దంతగోపురం లాగా ఉందట. దంతగోపురం అనగా మన భాషలో చెప్పుకోవాలంటే వెన్నెముక, కొందరి భాషలో చెప్పాలంటే వెన్నుపూస. వెన్నుపూస యొక్క రంగు తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఇంకొక వివరణ కూడా చెప్తాను మీకు. ఈ మెడకు పైనున్న భాగాన్ని శిరస్సు అని, ఈ మెడకు కిందున్న భాగాన్ని మొండెము లేదా శరీరము అని అంటారు. ఈ శిరస్సు అంటే ఏంటి, ఈ శరీరం అంటే ఏంటి, ఈ శిరస్సును శరీరమును కలిపే ఈ కందరం యొక్క వివరణ ఏంటి అంటే, కొలస్సీ 1:18 దైవజనుడైనటువంటి పౌలు ఈ రీతిగా మాట్లాడతాడు. ఏమని? శరీరం అనేది సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనబడుతున్నటువంటి శిరసైన దేవుడు లోకానికి వచ్చారు. పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని, సమాధిని, సమస్తాన్ని జయించి ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉండటానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద మొండెం మాత్రమే, శరీరం మాత్రమే ఉంది. త్వరలో శిరసై ఉన్న యేసు క్రీస్తు వారు మేఘమండలం మీదకి రాబోతున్నాడు. శరీరమైనటువంటి సంఘం ఎత్తబడి యేసు క్రీస్తు అని ఆ శిరస్సుతో అతకబడి ఆయనతో కలిసిపోయి ఏకాత్మగా మార్చబడి ఆయనతో సదాకాలం ఉండటానికి సిద్ధపడాలి. అయితే యేసు క్రీస్తునకు కలిగిన పరిశుద్ధతకు సమానమైనటువంటి పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి. ఆ పరిశుద్ధతను మనం సంతరించుకున్నప్పుడే మొదటి పునరుద్ధానమైన జీవ పునరుద్ధానంలో ప్రభు రాకడలో మనం మార్పు చెంది మేఘాల మీదకు ఎత్తబడతాం. ప్రభుని ఎదుర్కొని ఆయన కలుసుకుని ఆయనతో సదాకాలం నివాసము చేయుదముగాక. అక్కడ రాసిన 2వ మాట కూడా క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను చూడండి. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. బైబిల్ బోధించే ప్రబోధాలలో విచిత్రమైన మాట, ప్రతి మనిషికి 2 జన్మలున్నాయి, 2 మరణాలున్నాయి. మొదటి జన్మ కంటే 2వ జన్మ చాలా శ్రేష్టమైంది. మొదటి మరణం కంటే 2వ మరణం బహుఘోరమైంది. ఎందుకని అంటే దావీదు రీతిగా చెప్తాడు, నేను తల్లి గర్భంలో పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. జన్మతః కర్మతః ప్రతి మనిషి పాపి, పాపములో జీతం మరణం. అయితే నూతనంగా యేసుక్రీస్తు నమ్ముకొని నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించినట్లయితే అతడు ధన్యుడు, భాగ్యవంతుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మొదటి మరణం సర్వ మానవాళికి ఏదో ఒక గడియలో సంభవిస్తుంది. కానీ 2వ మరణం అగ్ని గంధకములతో మండుగొండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నిత్య నరకాగ్నిని, యమగొండాన్ని, అగ్ని గొండాన్ని తప్పించుకోవాలి. ఆ అగ్నిగొండం మన మీద పెత్తనం చేయకుండా కాపాడబడాలంటే యేసు క్రీస్తు నమ్ముకుని నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షణ పొందితే 2వ మరణాన్ని తప్పించుకుంటాం. ప్రియులారా చూడండి, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వైశ్యులకి, ఆర్యులకి, వేద పండితుల మంత్రోపకరణాల మధ్యలో జంధ్యం అనేది ఒకటి వేస్తారు. ఎందుకు వేస్తారు అని అంటే, అది దురదొచ్చినప్పుడు గోక్కోటానికో గీక్కోటానికో కాదు. ఆ జంధ్యం వేసిన తర్వాత వ్యక్తిని ద్విజుడు అని అంటారు. అనగా 2వ జన్మ ఎత్తినవాడు అని అర్థం. ఆ రోజు నుంచి అతని పాదాలకు నమస్కరిస్తారు, అతను పెట్టే శటగోపురం పెట్టించుకుంటారు, అతనిచ్చే ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని ఎంతో పుణ్యంగా భావిస్తారు. దానికంటే మనం ధన్యులుగా మారాలంటే నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం పొందితే ఖచ్చితంగా మనం ధన్యులమవుతాం, దేవుని రాజ్యాన్ని చూస్తాం,
దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధులు ఎత్తబడతారు. 7 ఏండ్లు విందులో ఉంటారు. 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. నిత్య మహిమలో ఉంటారు. ఇట్టి ధన్యతల పరంపర ప్రతి ఒక్కరి జీవితంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ మాటలు మీకు అందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి అద్భుతాలు జరిగించి ప్రార్థనలు ఆలకించి మొదటి పునరుద్ధానాన్ని సిద్ధపరిచి ఆయనతో సదాకాలం ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించునుగాక.